కొన్నొద్దుల సంధి తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పార్టీల ముచ్చట్లకు ఏ మాత్రం తీసిపోకుండా తమిళనాడు పాలిటిక్స్ విజయ్ పాలన పనితీరు మీద కూడా పబ్లిక్ మాట్లాడుకుంటారు. సోషల్ మీడియాలో వార్తలు వరుస పెట్టి ఫాలో అవుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి తమిళనాడుకి ఇటు రెండు ఇండస్ట్రీలకు దగ్గర మనిషే కాబట్టి రాఘవ లారెన్స్ కూడా ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరిపోయినట్టే కొడుతుంది. ఇగొస్తాడు అగొస్తాడు అనుకుంటా ఏండ్ల సంధినొస్తున్న లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ వచ్చినట్టుగా అనొస్తున్నది పోరి. నేను ఇక పాలిటిక్స్ లో పాదం మోపుదామని అనుకుంటున్నా. ఇక పబ్లిక్ ఫ్యాన్స్ ఉండి ట్విట్టర్లో సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు సలహాలు చెప్పి మీరు ఎట్లంటే అట్లా మీ రాజకీయాలకు రావాలయా రాఘవ లారెన్స్ అంటే వస్తా, లేలే ఎందుకు నిమ్మలంగా సినిమాలు చేసుకుంటున్నావు, ఒకళ్ళు తెరువు ఒకటి నీ పను చేసుకుంటావు. పాలిటిక్స్ అంటే 10 మందిని మాటలనాలే, 20 మంది ఇజ్జత్ తీసినట్టు మాట్లాడిన వాడాలే, ఎందుకు అని అంటే సరే అని నా పని నేను చూసుకుంటా, మీరు ఎట్లంటే అట్లా మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పుకొచ్చింది. ఇట్లా అయితే లారెన్స్ పక్క పాలిటిక్స్ లోకి వస్తారని కొన్నేళ్ల సంధి ప్రచారం గట్టిగానే నడుస్తున్న ముచ్చట తెలిసిందే. సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు, గుళ్ళు కట్టించుడు ఇట్లా చాననే చేసి పబ్లిక్ లో మంచి పేరే కమాయించుకున్నాడు. మీదికెళ్ళి ఈ నడమ విజయ్ సీఎం అయ్యే వరకల సినిమా యాక్టర్ల రాజకీయాలకు దిగుదామనుకునేటోళ్లకు జరంత ఎక్కువనే జోష్ వచ్చిందన్న మాట కూడా వాస్తవమే. అయితే లారెన్స్ ఏమో నిర్ణయం ఫ్యాన్స్ కే ఇడిచిపెడుతున్నా అని చెప్తే సోషల్ మీడియాలో మాత్రం లారెన్స్ ఏడికెళ్ళి పోటీ చేస్తాడో కూడా నిర్ణయం చేసేసి తిప్పుతున్నారు. విజయ్ ఎలక్షన్ టైంలో పెరంబూరు, తిరుచి ఈస్ట్ 2 జాగాల్లో పోటీ చేసి రెండిటికాడ భారీ బంపర్ మెజార్టీతో గెలిచిండు కదా. ఇక ఒక సీట్లనే ఎమ్మెల్యే ఉండాలి కాబట్టి పెరంబూర్కెళ్ళి ఉంటా అని చెప్పి తిరుచి ఈస్ట్ విడిచిపెట్టుకున్నాడు. ఖాళీ అయిన ఆ నియోజకవర్గానికి మళ్ళా బై ఎలక్షన్ రాబోతుంది కాబట్టి తిరుచి ఈస్ట్కెళ్ళి రాఘవ లారెన్స్ ని విజయ్ నిలబెడతాడు కావచ్చు అన్న ప్రచారానికి ఇప్పుడు లారెన్స్ వీడియో ముచ్చట ఇంకింత బలం ఇచ్చినట్టు అయింది. అయితే మాజీ ఐఏఎస్ సహాయం సార్ను తిరుచి ఈస్ట్కెళ్ళి నిలబెడతారని కూడా గట్టిగానే వార్తలు వస్తున్నాయి. నీతి నిజాయితీలకు పెట్టింది పేరుగా సహాయం సారు తమిళనాడులో పబ్లిక్ ఫాలోయింగ్ మంచిగానే కమాయించుకున్నాడు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ అయితే పబ్లిక్ తిప్పలు తెలుసు కాబట్టి ఏ తీరులో పనిచేస్తే జనాలకు మంచి అవుతుంది అని ఐడియా ఉంటది కాబట్టి ఆయన నిలబెడతాందుకే విజయ్ ఆలోచన చేస్తున్నాను కూడా వచ్చింది. మరి ఇప్పుడు లారెన్స్ కూడా నేను దాదాపు ఫిక్స్ అన్నట్టే చెప్పేవరకలా టికెట్ పక్కా అని ఒక్క తిరిగి వస్తున్నది. చూడాలి మరి రేపు తమిళనాడు పాలిటిక్స్ లో ఏమేమి కొత్త న్యూస్లు వస్తాయనేదిగా. కొంతమంది జనాలకు వీవ్స్ పిచ్చి పట్టింది. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను చాలా మంది చూడాలని అక్కెరకు రాని తిక్కల పనులు చేస్తున్నారు. కొంతమంది కొంటె పనులు చేసి మంది చేతిలో తన్నులు కూడా తిన్నారు. ఇంకొంతమంది దొంగనికి తాళం చేయి ఇచ్చినట్టు మా ఇల్లు చూడుండ్రి, మా ఇంట్లో ఉన్న సామాన్లు చూడుండ్రి, నగలు చూడుండ్రి, నగదు చూడుండ్రి అని వీడియోలు చేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నాయి. ఒగ్గిసొంటోళ్ళకి బుద్ధి వస్తలేదా లేకుంటే ఏమన్నా గాంతి అని వీడియోలు చేస్తున్నాడా తెలుస్తలేదు. ఎవ్వరు చూడు ఫేమస్ కావాలని పెండల మూతి పెట్టే తాను కూడా ఎన్కార్తలేరు కొందరైతే. శివం గుప్తా అని మోతవారి మొగోడు ఏకంగా రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకున్నారా లేదా అని టీటీ అవతారం ఎత్తిండు. ఉత్తగా ఏసమేసేదో మాట్లాడినట్టు కాకుండా జనాల తాను టికెట్లు ఉన్నాయా లేవా అని అరుచుకొని వాళ్ళ తాను లంచాలు కూడా తీసుకున్నాడు. అగో చూడు వాని పనితనం ఎట్లున్నదో. हमने यहाँ पे आधे घंटे में 1200 रुपए कमा लिए हैं। आप लोग कमेंट में बताओ आखिर एक दिन में रियल टिकट कितने पैसे कमाता होगा। చూసిరా 30 నిమిషాల్లో 1200 వసూలు చేసినా అని లంచం తీసుకున్న నోట్లు చూపెడుతున్నాడు. దీన్ని బట్టి టీటీలకు రోజుకి ఎన్ని పైసలు వస్తున్నాయో అర్థం చేసుకోవాలన్నట్టు చెప్తున్నాడు ఈ తురుం ఖాన్ తుటారిగాడు. ఈ వీడియోను వీని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసే వరకు పొట్టు వైరల్ అయింది. ఇక అట్లిట్లా రైల్వే శాఖ దాకా వాకింది వీడు చేసిన వేసాల ముచ్చట. ఇక వాళ్ళు ఊకుట్రా రైల్వే టీటీ వేసం వేసులే పెద్ద తప్పురా అంటే తెల్లంగి సూటు బూటు మెడల్ ఐడి కార్డు వేసుకొని జనాన్నే కాదు రైల్వే శాఖనే మోసం చేసిండని విచారణకు ఆర్డర్లు ఇచ్చిరట. మరి లేకుంటే ఏంది వీడు ఏమనుకుంటున్నాడు అసలు? టీటీలంతా లంచాలు తీసుకునేటోళ్ళనా? టికెట్ లేకుంటే ఫైన్ రాస్తారు, పైసలు లేకుంటే పోలీసు వాళ్ళకి అప్ప చెప్తారు. అంతేగాని వీని తీరుగా లంచం దియ్యి అని చేయి చాపరు కదా. ఏమో వీడు నిజమైన టీటీనే కావచ్చు, తక్కువ పైసలు అడుగుతున్నాడు కదా ఇస్తే అయిపోతుందని ఇచ్చిరు కావచ్చు కొందరు జనము. టికెట్ తీసుకునే వాళ్ళకు భయం ఉంటది, పోలీసులు జైలు అంటే లేనిపోని తలకాయ నొప్పి, అందుకే పైసలు ఇచ్చిరు కావచ్చు. అంతేగాని 30 నిమిషాల్లో 1200 సంపాదిస్తారు ఆ టీటీలు. అందుకే వీని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కటకటాల పాలు చేయాలని కంకణం కట్టుకున్నారట రైల్వే శాఖోళ్ళు. వీని ఇట్లనే ఇడిచిపెడితే ఇంకో 4 మోపైతారు. మళ్ళా ఖచ్చితంగా కంతలు కాల్చి తొడపాశం పెట్టినట్టు చేయాలని సోషల్ మీడియా పబ్లిక్ మైకులు పెట్టి మొత్తుకున్నట్టు కామెంట్లు పెడుతున్నారట. అవరా వారి శివం గుప్తా నిన్న శివుడు కూడా కాపాడు కష్టమేరా అంటురట. విచారణ మొదలైందని తెలిసిన బీహార్ రాష్ట్ర పబ్లిక్.